హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ త్రినాథాల. ఇప్పుడు మనం చూడబోయేది శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి టెంపుల్ అండి, పెనుగంచిప్రోలు. చూద్దాం పదండి, లెట్స్ గో. ఇది అమ్మవారి తూర్పు గోపుర ద్వారం అండి. ఇదే ఎంట్రన్స్ అండి. గుడి లోపల వీడియోలు ఫోటోలు తీయరు కాబట్టి గుడి 4 ద్వారాలు వీడియో తీశారండి. ఇది తూర్పు ద్వారం. అమ్మవారి గుడి ఎదురుగానే పోతురాజ స్వామి వారి విగ్రహం పెట్టారండి. ఇది దక్షిణ ద్వారం అండి. గుడికి 4 పక్కల ద్వారాలు ఉంటాయండి. అలాగే గుడిలాగే ఇంటికి కూడా 4 పక్కల ద్వారాలు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇది పడమటి ద్వారం అండి. చూడండి ఎంత బాగుందో కదా. ఇది ఉత్తర ద్వారం అండి. తొలి ఏకాదశి నాడు ఈ ఉత్తర ద్వారాన్ని తెరుస్తారండి, ఉత్తర ద్వార దర్శనం కోసం. ఇవ్వండి, ఇది అమ్మవారి తిరునాళ్ళ సమయాల్లో ఇది ప్రభ అండి. ఈ ప్రభకి లైటింగులను అమర్చి చాలా అందంగా తయారు చేస్తారండి. ప్రభని ఊరేగిస్తారు అమ్మవారి విగ్రహాన్ని పెట్టి. అమ్మవారి గుడి ఎదురుగా ఉండేటువంటి సెలయేరండి ఇది. వాటర్ చాలా తక్కువగా ఉన్నందువల్ల ఒక పాయ మాత్రమే వాటర్ ఫ్లో అవుతున్నది. చాలా బాగుందండి. పెనుగంచిప్రోలు అనగానే మనకు గుర్తొచ్చేది మామిడి తోటలండి. మనం తీసుకొచ్చే పొట్టేళ్ళు కోళ్ళు కోసుకొని ఈ మామిడి తోటల్లోనే వంటలు వండుకొని తృప్తిగా భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకొని వెళ్తుంటారండి. ఈ మామిడి తోటలో చాలా ప్రశాంతంగా ఉంటుందండి, చాలా అద్భుతం కూడా. వచ్చేదారిలో కనుచూపు మేర అంతా పచ్చదనమేనండి. ఎంత అందంగా ఉందో చూడండి. కనుచూపు మేర అన్నీ పచ్చని తోటలు, పచ్చని పంట పొలాలు, పచ్చని పైరండి. కనుచూపు మేర అంతా పచ్చగానే ఉందండి. చాలా బాగుందనిపించింది, అందుకే వీడియో తీశాను. దారిలో వస్తూ ఉంటే ఇదిగోండి ఈ కొండలను పగలగొడుతున్నారు. ఈ కొండలకి బ్యాక్ సైడ్ ఒక ఊరు ఉందండి. నేను ఈసారి వీడియో ఒకటి చేస్తాను, అందులో చూపిస్తాను ఆ వీడియో ఎలా ఉంటుందో, ఆ కొండల బ్యాక్ సైడ్ అడవి ఎలా ఉంటుందో. ఇది పరిటాలండి. ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి. ఇక్కడ గార్డెనింగ్ చూడండి, చాలా చాలా బాగా చేశారు. చాలా బాగుందండి. కలర్ఫుల్ పూలు, వైలెట్ పూలు చాలా బాగున్నాయి. చూడండి 135 అడుగుల ఎత్తున్న శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం అండి. చూడండి, ఎదురుగా కనపడుతూ ఉంటుంది. బాగుంది కదండి. స్వామివారి కింద గుడి కూడా ఉందండి. ఇదిగోండి గుడి పైన శ్రీ ఆంజనేయ స్వామి వారు.
చూడండి, దగ్గర నుంచి మళ్ళీ క్లియర్గా తీసి చూపిస్తున్నాను. అందుకే స్వామివారి పాదాల చెంత వద్దకు వెళ్ళేందుకు మెట్లు దారి ఉందండి. ఆ మెట్లకి పైకి వెళ్తే స్వామివారి పాదాల దగ్గరికి వెళ్తాం. నూట 35 అడుగులు ఎత్తున్న శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం అండి ఇది. ఇదిగోండి, ఇది పవర్ ప్రాజెక్ట్ అండి ఇబ్రహీంపట్నంలో. దీన్ని కూడా నేను మరొక వీడియోలో లోపలికి వెళ్ళి దగ్గర నుంచి తీసి చూపిస్తానండి. ఓకే, థ్యాంక్ యూ.